the discussions with Kiran Shah because he was one of my favorite technicians. I really hoping that he'll have a great career in this industry because I saw his short film. In fact, I wanted to make him part of my team, but he got busy with this movie, and someone big, who really one of the great big producers, really backed him. And so happy, Arvind Garu, for all the support, young kotta technician ki, and this movie also, like Kumari 21F, mana Sukumar Garu, enta path breaking, trend setting movie ela aindo. Ee cinema kuda Sukumar Shishyaduga Kiran Shah ni aadarinchi oka trend setting movie ga manandariki oka youngsters ki oka today honestly Telugu industry is too masala oriented movies andi, oka sensible different genres, especially youngsters point of view, రావడం తగ్గింది. ఎందుకంటే ఆల్ ద బిగ్ హీరోస్ ఆర్ 30+ అలా అయిపోయారు. సో ఈ 16 to 26 ఏజ్ గ్రూప్ వాళ్ళండి ప్రేమకి డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంటారు. సో ఈ సినిమా ద్వారా ఏ మీనింగ్ ఇస్తున్నారో తెలుసుకొని, అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ ఫర్ యంగ్స్టర్స్ అండ్ ఫాలోడ్ బై ఆల్ ద ఫ్యామిలీస్ బికాస్ యంగ్స్టర్స్ చెప్తేనే ఈరోజు ఫ్యామిలీస్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్ అండి. సో ఐ విష్ ఆల్ ద యంగ్స్టర్స్ ఫస్ట్ గో ఎంజాయ్ దిస్ మూవీ అండ్ పుట్ అ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ and make this a big success. And more than anything, Kiran Shah should have great career because if you watch his short films, you know how talented he is, and I am eagerly looking forward to associate with him in future. And I wish the whole team behind Meeku Mere Makumere. I was constantly looking at YouTube videos, so through that I found Raj Tarun, Hussain Shah, Tarun Bhaskar, Dasyam, Gandhi was there, Sujit Sain, so lot of good filmmakers who are coming up now, and I'm very glad that he's finally making his big debut. So wish him good luck and about the film. Sir, తండ్రి సమానమైన అరవింద్ గారికి ఇప్పుడుగా నేను చిన్నపిల్లగా ఎలాగ చూస్తుంటారండి. అంటే ఆర్టిస్ట్గా కాఫీ కదా, కాఫీ అని సో 3 సార్లు అంటాడు అనమాట. సో ఉచితం అడిగి రకరకాల క్యారెక్టర్ సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్కి అబ్బాయి అయితే అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మధ్యలో రియాక్షన్ ఇచ్చాడు, రియాక్షన్ వెళ్ళరా అని, బాగా చేశారని, రియాక్షన్ చాలా బాగుంది అని ఏదో. తర్వాత రోజు మెసేజ్ గమనించాడు పెట్టేవాడు, అంటే మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని. కొన్ని రిప్లై ఇచ్చేవాడిని కాదు. కానీ తర్వాత అర్థం తన మోటివ్ ఏంటో అంటే ఎవరో దగ్గరికి వెళ్ళడం, ఒక వాష్రూమ్ వేయడం, వాళ్ళు షూటింగ్ వెళ్ళేస్తాను చూడడం. సో అంటే ఇంకొకళ్ళు వేరే దగ్గర కెమెరా స్టూడియో జాయిన్ అవ్వడం, అక్కడ షూటింగ్ వెళ్ళవరకు చూడడం. నాకు టోటల్గా తన షూటింగ్ ఏమైపోయింది, డైరెక్షన్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ అనమాట. ఆర్టిస్ట్ మీద కాదు యాక్చువల్గా. సో ఇలా కొత్త పని తను మొత్తం ఇచ్చేస్తున్నాడు. తర్వాత నా దగ్గరికి ఒకసారి అరుణ్ గారు కాల్ చేసి, నేను ఒకరిని పంపిస్తాను, ఒకరు నేను కలుస్తాడు, నేను మాట్లాడు ఒకసారి అన్నారు. సరే కలుస్తాను సార్ అన్నా. సో సార్ కలిసి రా అన్నాను. చూస్తే ఈ అబ్బాయి మళ్ళీ సేమ్ ఫేస్, సేమ్ హైట్, మనం ఎప్పుడు కిరణ్తో మాట్లాడేలాగా మాట్లాడాలి. సో అదే అంటాను, కిరణ్ నేను ఎత్తి చాలు నువ్వు అని అన్నాడు. తర్వాత అంటే లిరిక్స్, సార్ మీ సినిమా లిరిక్స్ బాగుంటాయి, నేను నేర్చుకోవడం వచ్చాను, నేను యాక్చువల్గా అది మాట్లాడదాని వచ్చాను అని. నేను ఏం చేశానంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను అన్నాడు. చూపించాను, నేను షార్ట్ ఫిల్మ్ చూశాను. నిజంగా కాసేపు షాక్ అయిపోయాను. షాక్ అంటే షాక్ అనే ముందు జలస్ వచ్చింది, బాగా మొహం మాడిపోయింది. ఈ కుర్రడు ఎవడరా ఇంకా లాజిక్తో తీసేసాడని మాడిపోయింది. అయితే అందుకే నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే జలస్ నుంచి స్వార్థం నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాను, నేను మౌనం నుంచి అయిపోతాను. అందుకే అందరిలో ఉన్న జలస్ని స్వార్థాన్ని చాలా ఆనందంగా హ్యాపీగా చూడాలి. అందుకే నా సినిమాలో క్యారెక్టర్ జలస్తో స్వార్థంతో ఉంటాయి, వేరే విషయం. సో తర్వాత సార్ నా దగ్గర ఇచ్చింది మాట్లాడుతూ చెప్పడం మొదలు పెట్టాడు. కానీ ఇప్పుడు నేను అన్నా సరే చెప్తూ ఉంటాడు మాకు. అందరూ నార్మల్ ప్రేమతో సినిమా చూసి మీరు హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు, మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ కాపీ కొట్టారు అని అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తారు. ఐ జస్ట్ కాపీడ్ ఫ్రమ్ హుస్సేన్ షా. నేను అనుకున్న ఎవరైనా పొగుడుతుంటే నాకు సక్సెస్ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ అని తెలుసు. నేను హిట్ అయిన సినిమా వెంటనే అయిపోద్ది, ఫెయిల్యూర్ అని నేను అంటాడుతుంటుంది. కాబట్టి నేను భయంగా నిలబడుతున్నమాట. సార్ ఈ సినిమా చాలా బాగున్నాను, లేదా ఎవరైనా పొగితే నేను ఇంటర్వ్యూ డైరెక్టర్ ఈ మాటలు వినిపిస్తుంటే భయం వస్తుంటుంది. ఎందుకంటే వెనకాల ఇంత పెద్ద జనరేషన్ భయంకరంగా ఉత్పన్నం వచ్చేస్తుంది.
దాన్ని తట్టుకుంటూ జాగ్రత్తగా చేసి వెళ్ళిపోయారు. ముందు వచ్చే ముందు సంవత్సరాల వీడియో సినిమా తీసేవాళ్ళు. అంత పెద్ద జనరేషన్ ఇది. నాకు అలాగే ఇప్పుడు అందరూ శిష్యులు అంటారు కదా, నువ్వు వస్తున్నావు సుబ్బారెడ్డి సినిమా చేస్తున్నావు. సో డెఫినెట్గా ఇక్కడ మనం అన్నీ ఆల్రెడీ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు చిన్న సినిమాకి మీరందరూ ఒక చిన్న పాయింట్ దొరికిన యూట్యూబ్లో వీడియో చూసి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ చిన్న విషయం మీకు దొరికిన వెంటనే సినిమాకి చూస్తున్నారు. అది గొప్ప విషయం. అందరూ ఆడియన్స్ కూడా అనమాట. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అది మాత్రం హిట్ దొరికిన సినిమా సంబంధం చూసేస్తారు. అలాగే ఈ సినిమా చూస్తారని పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. కవిత రాయడం మానేశారు. హైకూలన్నీ చిన్న చిన్న కవితలు అవి చాలా రాశాడు. మీరు అన్ని ఒక బుక్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక చిన్న విషయం చూసుకోండి. మీ చుట్టూ అందరూ శత్రువులో ఉన్నప్పుడు మీ మొదటిసారి యుద్ధం చేయాల్సింది మీతో నువ్వే. ఇలా ఉంటుంది. రిక్వెస్ట్ లవ్ ఈస్ దాని ఆన్సర్ #M2M2. ప్లీజ్ నోట్ సోషల్ మీడియా వల్ల ఒక సినిమా ఆడద్దని ఈ సినిమా ద్వారా మీరు ప్రూవ్ చేయండి. Now, media is making a shift from the general media. This media is taking a great part now, and particularly youngsters. Please make this film as an example, make it a super hit through social media. And that doesn't mean that the rest of the media is going to neglect this film. అంటే అక్కడ మా సోదరులకి సోషల్ మీడియా మాగా మేము ఎందుకు అనుకుంటారు. ఇటు చేశాడు ఇన్ని చేశాడా అని ఊరికే వెళ్ళి ప్రసాద్ స్వామి కదా చూసింది మనం. ప్రసాద్స్లో ఊరికే వచ్చి చూశాను. రమ్మన్నారు మొహమాట వచ్చి చూసి వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి స్టన్ అయిపోయాను. అసలు వీళ్ళు వీళ్ళు బాంబులో ఉన్నారు కుర్రాళ్ళు అని చూసి వెళ్ళిపోవాల్సిన బయట మీడియా ఉంటే మీడియా అందరినీ పిలిచి నేనే అదరగొట్టేసారు వీళ్ళు, నేను ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు అని. తర్వాత మన హుస్సేన్ తోటి ఎంతమంది కుర్రాలంటే 10 మంది 11 మంది చెప్పారు. మీరు 7 మంది మీరందరూ ఒకసారి నేను వచ్చే కలవనాయా అని. నేను అంటే నా వెనకాల పడితే ఒక సినిమా చూడగానే నేను వాళ్ళ వెనకాల పడ్డాను. వాళ్ళు చూడగానే 7 మంది కళా అందులో ఉద్యోగాలు మానేసినాడు. అంటే ఈ సినిమా క్రేజ్ తోటి ఈ మీడియా మీద ఇంట్రెస్ట్ తోటి ఉద్యోగాలు మానేసేసి వీళ్ళందరూ వీళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక 1.5 hours స్పెండ్ చేశాను అందరితోటి. స్పెండ్ చేస్తే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ వీళ్ళు, అసలు మామూలుగా లేరన్నమాట. సో నాకే అసలు ఒక రకమైన ఉద్యోగం వచ్చింది వీళ్ళందరితో మాట్లాడేటప్పటికి. సో రిజర్వేషన్ నాకు సుకుమార్తో అప్పుడప్పుడు గడుపుతూ ఉంటాను. ఏంటంటే అతని ఒరిజినల్ ఐడియాస్ కానీ ఆ థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అసలు వాళ్ళతో గడపడం అనేది నా స్వార్థం కొద్దీ ఇటువంటి వాళ్ళతో గడుపుతా. ఏదో అరవింద్ గారు పిలిచారని గొప్పగా వచ్చి నాతో చెప్తా ఉంటాడు కానీ. సో అతని మీద నాకు చాలా చనువు ఉంది. మొన్న కూడా సినిమా చూసి పిలిచి కావలించుకుని వెంటనే కూర్చోమని, నువ్వు ఎప్పటి నుంచి మనకు సినిమా చేస్తున్నావు. నాకు అతనికి ఉన్న దీంతో ఎస్ సార్ ఎస్ వెళ్ళిపోతాడు. సో అటువంటి హుస్సేన్ సూర్యాన్ని ఇద్దరిని పిలిచి మీ దగ్గర ఏమైనా మంచి కథలు వినిపించండి అని. ఏవో 4-5 కథలు వినిపించారు. అందులో మీకు ఏది తీయాలనుంది అంటే ఇది తీయాలనుంది అని. మీ సపోర్ట్ ఏంటి అంటే చూపించారు ఖాళీ సంచి. వాళ్ళకి ఉత్సాహం తప్ప పెట్టుబడి లేదు. సరే నా దగ్గర కొంతమంది ఇలాంటి ఉత్సాహవంతుల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకునే వాళ్ళు, మా మాట నమ్మి చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరు ఉంటే కలిపి కొంత చేసి మళ్ళీ అయిపోతే కొంత నేను సపోర్ట్ ఇచ్చి ఇట్లాగా చాలా పాపం చాలా స్ట్రింగ్ బడ్జెట్తో చేయాలని, అలా చేయాలని కొంచెం పెంచుకుంటూ పోయి కొంచెం
ఎక్కువ ఖర్చు పెట్టారు. రషెస్ కూడా చూశాను, అందరూ చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇటువంటి హుస్సేన్తో ఏం చెప్పానంటే, ఏమంటే మీరు పిలిస్తే గీతాష్లో సినిమా ఇస్తారేమో నాశతో వస్తాం, మీరేమో ఆశీర్వదించి పంపిస్తున్నారేంటి అని అడిగాడు. అంటే చెప్తానమాట, నువ్వు గీతాష్లో థర్డ్ సినిమా చేద్దామని. అదేంటండి, ఫస్ట్ సినిమా నేను చేసిన హిట్ కొడితే సెకండ్ సినిమా ఇస్తారు కదా, ఇదేం థర్డ్ సినిమా, ఇదేం లాజిక్ అండి అన్నాడు. నువ్వు ఫస్ట్ సినిమా కొట్టగానే గీతాష్లో నేను ఎంకరేజ్ చేశాను కనుక నేను పావలా ఇస్తానని నీకు అర్థమవుతుంది. నేను హిట్ కొట్టాను కదా, డబ్బులు సంపాదించాలి కదా అని ఒక తాపత్రయం నీకు ఉంటుంది. సెకండ్ పిక్చర్కి వెళ్ళి మంచి రెమ్యునరేషన్ తీసుకుని బయట చేసుకుంటారా, నేను ఇచ్చేది పావలాయ కనుక 3 సినిమా చెయ్యాలి సుకుమార్ దగ్గరికి. నాకు కొద్దిగా తెలుసు అన్నాడు. తర్వాత నా పిక్చర్లో పనిచేశాడండి అని చెప్పి తర్వాత సుకుమార్ ఫోన్ చేశాడు. ఇట్లాగా అనేక కష్టాలు పడి ఈ సినిమా తీసిన ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళ పేరెంట్స్ ఒకటి చెప్పగలను, ఈ కుర్రాళ్ళలో చాలా ఫైర్ ఉంది, ప్లీజ్ ఎంకరేజ్ దట్ ఫైర్. హుస్సేన్ అంటే చాలా కష్టపడి పైకి వస్తున్న మనిషి, ఏమవుతాడో ఇక్కడ ఏమవుతుందో వీళ్ళందరూ కలిపి నిజంగా పైకి రాగలరో లేదో అని పేరెంట్స్ ఉండే భయం ఏంటో నాకు ఒక పేరెంట్గా తెలుసు. సో ఆ భయాన్ని పక్కన పెట్టి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు పైకి వస్తారు. ఫర్ గాయ్, నా ఫ్రెండ్ కొడుకని కాదు కానీ సో మై ఫ్రెండ్ ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. అందరూ ఎంత సపోర్ట్ చేశారంటే, కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేవ్, చాలా సపోర్ట్ చేశారు. సినిమాలో కంటే భయపడ్డారు కానీ భయం వెనకాల పెట్టి చాలా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ చేయడం ఇస్ చాలా కామన్ థింగ్ అండి. ఫ్యామిలీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీకి అది ఆప్షన్ లేదు. కానీ ఫ్యామిలీతో పోటీగా, అంటే ఒక తెలియని మనిషి, ఒక తెలియని వ్యక్తి, అప్పటిదాకా పరిచయం లేని వ్యక్తి ఫ్యామిలీతో పోటీగా సపోర్ట్ చేశారు అంటే అది అల్లు అరవింద్ గారే. అంటే మాకు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫీచర్ ఫిల్మ్ చేయాలని థాట్ ఉండేది, కానీ ఈ షార్ట్ ఫిల్మ్ అల్లు అరవింద్ గారు చూపిస్తామని తెలియదు. అది చూసిన తర్వాత ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గేవ్, అంటే ఎక్కడ పడిపోతున్నా, ఎక్కడ తప్పు చేస్తున్నా, ఎక్కడ ఏమవుతున్నా వెనకాల నుంచి కాలర్ పట్టుకుని లాగి తప్పు చేస్తున్నారు, కొత్త తప్పు చేయండి. He never told us what is right. That is the beauty. He taught us how to survive. ఎలా చెయ్యాలో, ఎలా వెళ్ళాలో నేర్పించారు. ఇది తప్పు అని చెప్పారు, తప్పు, ఇది రైట్. నేను రైట్ అని చెప్తే మీరు చేసేస్తారా, అందరూ చేసి మీరు చేసేస్తారా, మీరు కొత్తగా చేస్తున్నారు, మీరు కొత్తగానే చెయ్యాలి. దట్ ఈస్ వాట్ హీ టాట్ us. దట్ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమా ఒక చిన్నప్పుడు స్టార్ట్ చేసి కొంచెం పెద్ద అయింది సార్, కానీ స్టార్ట్ చేసి ఆ జర్నీలో అంటే సుకుమార్ గారు చెప్పినట్టు ద బటర్ఫ్లై ఎఫెక్ట్, అంటే ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో, అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అల్లు అరవింద్ గారు అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బటర్ఫ్లై ఇన్ మై లైఫ్, బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఇన్ మై లైఫ్. అంటే అల్లు అరవింద్ గారు సుకుమార్ గారు పరిచయం చేయడం, అక్కడి నుంచి సుకుమార్ గారితో ట్రావెల్ చేయడం, అండ్ దట్ లీడింగ్ టు అసలు నాన్న ప్రేమతో సినిమాకి అడిషనల్ స్టోరీ అని ఇచ్చారు, ఇవ్వక్కర్లేదు. నేను ఒక చిన్న కథ చెప్పానంతే, దాని మీద 1.5 year వర్క్ చేశారు. ఆ 1.5 yearలో నేను 10 days సార్, 10 days మ్యాక్స్ వర్క్ చేసి ఉంటాను. దానికి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఇస్తాను రా. ఎందుకు సార్, నేను ఏం చేయలేదు సార్, మీకు ఏదో చెప్పాను, నేను చెప్పిన దానికి మీరు తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. జస్ట్ సో నాట్ ఈవెన్ సోల్, క్లీన్స్ ఆఫ్ సోల్ ఇస్ వాట్ ఐ గేవ్ హిమ్. బట్ దెన్ దాన్ని చేసి నాన్న ప్రేమతో చేసి such a beautiful film, such a heart touching film, and then he gave me the credit. I phone చేసి, అరే నీ పేరు వస్తుందా సినిమాలో అంట. సార్ నా పేరు వస్తుందా, వెళ్ళి చూడు సినిమాలో పేరు వస్తుంది అని చెప్పి ఐ రష్ టు థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను అనమాట. చూస్తుంటే చూసేలోకి వెళ్ళిపోయింది. చూసేలోకి వెళ్ళిపోతే అంటే ఎక్కడో స్టోరీలోనూ, అడిషనల్ స్టోరీలోనూ, అసిస్టెంట్ డైరెక్టర్లోనూ ఎక్కడో ఇస్తారనుకున్నా. ది ఫస్ట్ నేమ్ దట్ కేమ్ ఇన్ ద స్క్రీన్ వాజ్ మై నేమ్. Thank you so much sir, thanks a lot. Back to అరవింద్ గారు అనమాట. అరవింద్ గారు నేను సుకుమార్ గారి దగ్గర పంపించకపోయింటే అయ్యేది కాదు. సో ఎవ్రీ క్యాల్కులేషన్, ఎవ్రీ మ్యాథ్, ఎవ్రీ ఫ్లో చార్ట్ బిగిన్స్ ఫ్రమ్ అరవింద్ గారు. సో దట్ ఈస్ ది
I'll not say greatness. That's the beauty of Arvind Garu. That is the pure, sweet, and you know, tender heart of his, sir. No offense. You have a very strong image to hold, but then, so he's very sweet and he pampered us. Literally ముద్దు చేశారు, తిట్టారు, కొట్టారు, అన్నీ చేశారు, కానీ ప్రతిసారి దారిలో పెట్టారు. భయం వేస్తుంది సార్ అంటే రా ఇంటికి రా ఇంటికి రా కూర్చో. యా సార్ చెప్పినట్టు వాట్ ఈస్ లవ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ #M2M2 చెయ్యండి, చేస్తూ లెట్స్ ట్రెండ్ ఇట్. సో మీకు మీరే మాకు మేమే is a story. నేను చెప్పేసాం అండి, ట్రైలర్ చెప్పేసాం, ఇస్ అ స్టోరీ ఆఫ్టర్ లవ్. సో ఈ స్టోరీలో ఇట్స్ ద స్టోరీ అబౌట్ ప్రతి మగాళ్ళలో ఒక చిన్నపిల్లడు ఉంటాడు, ప్రతి చిన్నపిల్లలో ఒక ఆడపిల్ల ఉంటుంది. అంటే ఒక ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి, ఒకే ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మెంటల్గా ఆ అబ్బాయి కొంచెం మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ అమ్మాయికి మెచ్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై వీ మేక్, రాస్తారు కదా యాజ్ ఫర్ ద కండిషన్స్, అమ్మాయి కన్నా అబ్బాయి పెద్దగా ఉండాలి అని చెప్పి, ఒకే మెచ్యూరిటీ లెవెల్లో ఉండాలి కాబట్టి అలా చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అదే తీసుకున్నాను. ఇప్పటికి కూడా మా నాన్నగారు నన్ను ప్యాంపర్ చెయ్యాలి, చెయ్యకపోతే నాన్నగారు ఊరుకోరు. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అన్నం పెట్టాలి, అన్నీ చూసుకోవాలి, స్నానంకి వెళ్ళగానే టవల్ అంటే టవల్ అందించాలి. ఎందుకు? బికాస్ హీ నీడ్స్ టు బి ప్యాంపర్డ్. హీ విల్ నెవర్ గ్రో అప్. ట్రస్ట్ మీ గైస్, వీ విల్ నెవర్ గ్రో అప్. ప్రతి మగాడు పెద్దోడు అవ్వడు. ట్రస్ట్ మీ. వాళ్ళ వైఫ్ దగ్గర, వాళ్ళ కూతురు దగ్గర, లేడీస్ దగ్గర, when compared to ladies, we are little childish. That is what our story is all about. And the beauty is, we found a guy. మేము కథ రాస్తున్నప్పుడు అబ్బాయి ఇలా ఉండాలిరా, అబ్బాయి కొంచెం క్యూట్గా ఉండాలి, కొంచెం చైల్డిష్గా ఉండాలి, కొంచెం అల్లసిల్లర్గా ఉండాలి, ఇస్ వాట్ వీ థాట్ అనమాట. వెతుకుతున్నాం దొరకట్లేదు, సడన్గా దొరికాడు. ఎలా దొరికాడు? సర్ప్రైజ్ అనమాట. ఏదో ర్యాండమ్గా ఒక డాన్స్ స్టూడియోకి వెళ్తే అక్కడ ఫోటో ఉంది, క్యూట్ కిడ్ లాగా, ఆ హెయిర్ వేసుకుని, ఇంకా ఎక్కువ ఉండేదండి సినిమా చూసినట్టు, క్యూట్ కిడ్ వాజ్ దేర్. సో లైక్, సార్ నాకు ఈ అబ్బాయి కావాలి అని చెప్పి, రేపే వస్తున్నాడు. అండ్ ఐ మెట్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ ద సీన్ చెప్పగానే ఇది నేనే సార్ అన్నాడు. ఇది నేనే చేస్తాను సార్, రోజు చేసే పనే సార్ అని చెప్పి. We have made this movie with a lot of love, and you know, there was no pressure. It was so easy to work with Hussain sir. He is so relaxed. He's such a wonderful human being, and I think we could just go on the sets and have a blast every day. You know, we could bring every character, every person from the team could bring something to the table. So he gives you that kind of liberty. So I think it's very creatively satisfying. You're in that space where you can do a lot. So thank you so much. I had an absolute blast shooting for this movie, and I hope you guys like the movie. Thank you so much again. And thank you, Hussain sir. Hussain sir ఎప్పుడు నాకు సపోర్ట్ లాగా ఉండేవారు. And thank you Arvind Garu, thank you so much for all the support, and thank you Sukumar Garu. And and it was fun working with the whole team. I made a lot of friends as well, and like he said, yeah, they're all like a family. So I'm pretty sure whoever they're going to work with in future as well are going to be part of the Nakama family. And and it was a pleasure working with all of them. It was good fun, and thank you. Andar Kachitanga Miku Mira Maku Meme Chudali. It's a good #M2M2.